పురుషులకు కొదువలేని పాటో నాయనా, కొదవలేని పాటో నాయనా, కొదవలేని పాటో నాయనా. అన్నలారవో తమ్ముళ్ళారా రైతు బిడ్డలారో నాయనా, రైతు బిడ్డలారో నాయనా, రైతు బిడ్డలారో నాయనా. అక్కలారవో చెల్లెల్లారా చెమట చుక్కలారో నాయనా, చెమట చుక్కలారో నాయనా, చెమట చుక్కలారో నాయనా. అందుకే మన రాహుల్ గాంధొచ్చే ముందుకు నడువాలే నాయనా, ముందుకు నడవాలే నాయనా, ముందుకు నడవాలే నాయనా. తదుపరి ప్రధాని అయ్యినాదిరా కన్న తల్లి మన అమ్మ ఇందిరా, రాజభరణములు రద్దు చేసిన భూసంస్కరణకు బాటలు వేసెను, భూసంస్కరణకు బాటలు వేసెను, భూసంస్కరణకు బాటలు వేసెను. తదుపరి ప్రధాని అయ్యినాదిరా కన్న తల్లి మన అమ్మ ఇందిరా, రాజభరణములు రద్దు చేసిన భూసంస్కరణకు బాటలు వేసెను, భూసంస్కరణకు బాటలు వేసెను, భూసంస్కరణకు బాటలు వేసెను. బల 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 బ్యాంకులన్నీ జాతీయము చేసిన భావి భారతమ్మో నాయనా, భావి భారతమ్మో నాయనా, భావి భారతమ్మో నాయనా. బ్యాంకులన్నీ జాతీయము చేసిన భావి భారతమ్మో నాయనా, భావి భారతమ్మో నాయనా, భావి భారతమ్మో నాయనా. కాంగ్రెసు మన కన్న తల్లిరా, కార్యకర్తలకు కొదువలేదురా, పార్టీని నమ్మిన ప్రజలు ఉన్నారు, ప్రాణాలిచ్చే నేతలున్నారు, ప్రాణాలిచ్చే నేతలున్నారు, ప్రాణాలిచ్చే నేతలున్నారు. త్యాగతనులకు మహాపురుషులకు కొదువలేని పాటో నాయనా, కొదవలేని పాటో నాయనా, కొదవలేని పాటో నాయనా. అన్నలారవో చెల్లెల్లారా రైతు బిడ్డలారో నాయనా, రైతు బిడ్డలారో నాయనా, రైతు బిడ్డలారో నాయనా. అందుకే మన రాహుల్ గాంధొచ్చే ముందుకు నడువాలే నాయనా, ముందుకు నడవాలే నాయనా, ముందుకు నడవాలే నాయనా. రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యి రాకెట్ యుగముకు బాటలు వేసే 21వ శతాబ్దానికి ఈ దేశాన్ని తీసుకెళ్ళెను, ఈ దేశాన్ని తీసుకెళ్ళెను, ఈ దేశాన్ని తీసుకెళ్ళెను. రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యి రాకెట్ యుగముకు బాటలు వేసి 21వ శతాబ్దానికి ఈ దేశాన్ని తీసుకెళ్ళెను, ఈ దేశాన్ని తీసుకెళ్ళెను, ఈ దేశాన్ని తీసుకెళ్ళెను. బల 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 రామరాజ్యమును గ్రామ రాజ్యముగా రాజీవు చేసిండో నాయనా, రాజీవు చేసిండో నాయనా, రాజీవు చేసిండో నాయనా. రామరాజ్యమును గ్రామ రాజ్యముగా రాజీవు చేసిండో నాయనా, రాజీవు చేసిండో నాయనా, రాజీవు చేసిండో నాయనా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఒక్కసారి మన భారత్ యాత్రికులందరికీ చప్పట్లతో స్వాగతం పలకాలి, చప్పట్లతో గట్టిగా. వాళ్ళందరూ భారత్ కన్యాకుమారి నుంచి నడుస్తున్నారు. పెద్దలు దిగ్విజయ్ సింగ్ గారిని ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. Honorable Digvijay Singh ji, on behalf of Mahbubnagar District Congress Committee, we are requesting you to come on to the dais. 3 సార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు గౌరవనీయులు పెద్దలు దిగ్విజయ్ సింగ్ గారు పాదయాత్ర ద్వారా మన ముందుకు వచ్చినారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. కల్చరల్ కమాన్ 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 స్టార్ట్. హలో, సరిగ్గా 8 ఏళ్ల కింద అన్నారు సోనియా గాంధీ ఇటలీలో పుట్టింది, తెలంగాణ బాధలు గాథలు తెలివై అన్నారు. తెలంగాణ ఎవరిచ్చిర్రు? మీరు చెప్పాలి. ఎవరిచ్చిర్రు? ఎవరిచ్చిర్రు? నువ్వు ఒక పాట కోరసి. అమ్మ సోని అమ్మ ఓ తల్లి. గౌరవనీయులు
अम्मा सोनिया जी वो माता सोनिया जी दिल्ली में आप रही के तेलंगाना दुख देख के तेलंगाना लाके देख के तेलंगाना माता बन गई तेलंगाना लेके लाके तेलंगाना माता बन गई तेलंगाना लाके देख के तेलंगाना माता बन गई ओ अम्मा सोनिया जी वो माता सोनिया जी दिल्ली में आप रही के तेलंगाना दुख देख के तेलंगाना लाके देख के तेलंगाना माता बन गई तेलंगाना लाके देख के तेलंगाना माता बन गई तेलंगाना लाके देख के तेलंगाना माता बन गई हम तुम्हारे साथ हैं अम्मा सोनिया जी हम तुमको भूलेंगे नहीं अम्मा सोनिया जी हम तुम्हारे साथ हैं अम्मा सोनिया जी हम तुमको भूलेंगे नहीं माता सोनिया जी अम्मा सोनिया जी वो माता सोनिया जी दिल्ली में आप रही के तेलंगाना दुख देख के तेलंगाना लाके देख के तेलंगाना माता बन गए तेलंगाना लाके देके तेलंगाना लाके बन गई तेलंगाना लाके देके तेलंगाना माता बन गई मारो दिसंबर 9 तारीख को जन्मदिन मुबारक चिदंबरम के साथ में तेलंगाना बात भी जाके हमारे तेलंगाना हमको दिया है तुमने हमारे तेलंगाना हमको दिया है तुमने हमारे तेलंगाना हमको दिसंबर 9 तारीख को जन्मदिन मुबारक चिदंबरम के साथ में तेलंगाना बात भी जाके हमारे तेलंगाना हमको दिया है तुमने हमारे तेलंगाना हमको दिया है तुमने हमारे तेलंगाना हमको दिया तुमने वो दिन भूलेंगे नहीं अम्मा सोनिया जी हम तुम्हारे साथ हैं अम्मा सोनिया जी हम तुम्हारे साथ हैं अम्मा सोनिया जी ओ अम्मा सोनिया जी वो माता सोनिया जी दिल्ली में आप रही के तेलंगाना दुख देख के तेलंगाना लाके देख के तेलंगाना माता बन गए तेलंगाना लाके देके तेलंगाना माता बन गई तेलंगाना लाके देके तेलंगाना माता बन गई तेरुआ तो परवाना ही तहसीलों के साथ हमारे हैदराबाद हमको दिया है तुमने तेलंगाना दुख तुमने दूर कर दिया है तुमने तेलंगाना दिक्कु तुमके तेलंगाना बन गई तेलंगाना दुख तुमने दूर कर दिया है तुमने हम तुमको भूलेंगे नहीं अम्मा सोनिया जी हम तुम्हारे साथ हैं माता सोनिया जी हम तुमको भूलेंगे नहीं अम्मा सोनिया जी हम तुम्हारे साथ हैं माता सोनिया जी ओ अम्मा सोनिया जी वो माता सोनिया जी दिल्ली में आप रही के तेलंगाना दुख देख के तेलंगाना लाके देख के तेलंगाना माता बन गए तेलंगाना दिक्कु देके तेलंगाना लाके देके तेलंगाना दिक्कु देके तेलंगाना माता बन गई यही जय कांग्रेस सोनिया गांधी गारी नायकत्व వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వ వర్ధిల్లాలి. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. దిగ్విజయం చేద్దాం భారత్ జోడో యాత్రను దిగ్విజయం చేద్దాం. దిగ్విజయం చేద్దాం భారత్ జోడో యాత్రను దిగ్విజయం చేద్దాం. హలో మరి
ఈ దేశం బాగుండాలని, ఈ దేశ ప్రజలు బాగుండాలని మరి భారత్ జోడో యాత్ర చేపట్టడం జరిగింది. ఈ భారత్ జోడో యాత్ర ఉద్దేశం బేటీకో బచావో అన్నాడు, బేటీకో పడావో అన్నాడు. పసిపిల్లల పాల మీద జిఎస్టీ వేసిన ఈ దొంగ నా కొడుకును గద్దె దించాలని, మరి ఇంటికో కొలువన్నాడు, ఈ రాష్ట్రంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, దళితుడు సీఎం అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు. నిండా ముంచినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బుద్ధి చెప్పడం కోసం ఈ భారత్ జోడో యాత్ర చేపట్టడం జరిగింది. అందుకే భారత్ జోడో యాత్ర మన బతుకుది మార్చే యాత్ర, భారత్ జోడో యాత్ర మన బతుకు మార్చే యాత్ర, భారత్ జోడో యాత్ర మన బతుకు మార్చునంట, భారత్ జోడో యాత్ర మన బతుకు మార్చునంట, రాహుల్ గాంధీ గారే మన రాత మార్చునంట, రాహుల్ గాంధీ గారే మన రాత మార్చునంట, భారత్ జోడో యాత్ర మన బతుకు మార్చునంట, భారత్ జోడో యాత్ర మన బతుకు మార్చునంట, రాహుల్ గాంధీ గారే మన రాత మార్చునంట, రాహుల్ గాంధీ గారే మన రాత మార్చునంట, గాంధీనెవరు ఇందిర రాజీవుల ఆశయం కొరకు భారత్ జోడో యాత్ర యాత్ర మన
ओबेदुल्ला साहब काम దయచేసి ఇక్కడ సైడ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ కుర్చీలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. అక్కడంతా యాత్రీస్ వస్తా ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. మీరు మీరు దయచేసి అర్థం చేసుకోండి, ఇక్కడ ఖాళీ కుర్చీలు ఉన్నాయి, ఇక్కడ అందరూ కూర్చోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. कन्हैया कुमार जी आप एक बार प्लीज मंच पे आके जाइए. कन्हैया कुमार जी आपसे रिक्वेस्ट है, एक बार मंच पे आइए प्लीज. एक बार मंच पे आके जाइए कन्हैया कुमार जी. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కుర్చీలలో కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అర్థం చేసుకోండి ఇక్కడ ప్లీజ్. దయచేసి మీరందరూ కూడా అక్కడ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, అక్కడంతా కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. హలో హలో అందరూ ఒకసారి కన్యాకుమారి గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి. కశ్మీర్ నుంచి నడుస్తున్నాడు రాహుల్ గాంధీ గారు ఎంబడి. గట్టిగా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాలి. మిత్రులారా, కన్యాకుమారి గారు ఢిల్లీ యూనివర్సిటీ అధ్యక్షుడిగా పనిచేసి చాలా ఏండ్లు కమ్యూనిస్టు భావజాలాలతో ఈ సమాజ మార్పుకు ప్రయత్నం చేసి చివరగా ఈ రోజున పరిస్థితుల్లో భారతదేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే ఈ సమాజం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే సమాజం మార్త నమ్మి మన దగ్గరకు వచ్చి ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ యాత్రిగా వస్తున్న సోదరుడు మిత్రులు కన్యాకుమారి గారిని ఒక్క నిమిషం మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. Now I am in Congress and I am very delighted. We have received all the Bharat Yatri a warm welcome from the people of Telangana, the land of struggle. संघर्ष की इस धरती पर तेलंगाना के लोगों ने भारत जोड़ो यात्रा को और सभी भारत यात्रियों को दिल से, तहे दिल से हार्दिक इस्तकबाल किया है, अभिनंदन किया है. इसके लिए आप सबका बहुत बहुत धन्यवाद, बहुत शुक्रिया. आपसे ये एनर्जी लेकर के हम लोग जा रहे हैं और आपको भरोसा दिलाते हैं इस देश में सांप्रदायिकता, फांसीवाद और नफरत को हराएंगे. तिरंगा बुलंद था, बुलंद है और बुलंद रहेगा. बहुत शुक्रिया, बहुत धन्यवाद. जोड़ो 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 रे जोड़ो, महंगाई के खिलाफ भारत जोड़ो, महंगाई के खिलाफ भारत जोड़ो, जोड़ो जोड़ो भारत जोड़ो, जोड़ो रे जोड़ो भारत जोड़ो, जोड़ो जोड़ो भारत जोड़ो, नफरत के खिलाफ भारत जोड़ो, जोड़ो जोड़ो भारत जोड़ो, तेलंगाना वाले भारत जोड़ो, जोड़ो जोड़ो भारत जोड़ो. बहुत बहुत शुक्रिया, बहुत धन्यवाद. గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు చెప్పాలి. థ్యాంక్ యూ. మిత్రులారా, ఒక పాట పాడు. ఎక్కడ మరి హలో 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 అందరికీ చిన్న విజ్ఞప్తి. 2 మైకుల టెస్టింగ్ అవుతుంది. ఏదైనా మైకు సరిగా వినబడతలేదంటే చేయెత్తి మైకు వినబడతలేదు అని చెప్పండి. వినబడకపోతే, మంచిగా వినబడాలంటే మాత్రం ఓకే. మనందరి ప్రియతమ నాయకుడు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కాసేపట్లో భారత్ జోడో యాత్రలో భాగంగా మన్నెంకొండ చిన్న వెంకటేశ్వర స్వామి, చిన్న తిరుపతిని దర్శించడానికి ఆ గడ్డ మీద మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ప్రసంగించడానికి విచ్చేస్తా ఉన్నారు కనుక మనం అందరం కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ కాసేపట్లో రాబోతా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మైకు పనిచేస్తుందా? మంచిగా చేస్తుంది కదా? మనందరి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర
సెప్టెంబర్ 7న కన్యాకుమారిన మొదలయ్యి కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యంగా మన జిల్లాలో అడుగు పెడుతున్న రాహుల్ గాంధీ గారికి మనమందరం కూడా గట్టి పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఇప్పుడే మీరు చూసిరు, వాళ్ళతో పాటు భారతదేశం మొత్తంలో భారత్ యాత్రిలో పేరుతో 100 మంది మన మిత్రులందరూ కూడా మొత్తం కశ్మీర్ నుంచి కన్యాకుమారికి వెళ్ళనిస్తున్నారు. మన మిత్రుడు మన రాష్ట్రానికి చెందిన సంతోష్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నా. ప్లీజ్ కమాన్ టు ద రైట్. సంతోష్ గారు ప్లీజ్ రావాలి. మైక్ వినిపిస్తుందా? గట్టిగా వినిపిస్తుందా? మరి వినిపిస్తే గట్టిగా చప్పట్లు కొట్టాలి కదా సార్ అందరు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. సంతోష్ గారు ప్లీజ్ వేదికపై రావాలి. సంతోష్ గారు మన యువ మిత్రుడు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ గారితో పాటు కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడుస్తున్న సంతోష్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాలి. కల్చరల్ టీం దయచేసి రండి. ఒక పాట ఒక మాట, మీ పాట అయిపోవాలి, మళ్ళీ ఒక మాట. దా అన్న దా, ఎక్కుతావా? దా. పాట వస్తుంది, ఒక పాట అయిపోయిన తర్వాత స్పీచ్. నెక్స్ట్ శివసేన. ఓకే జిఎంఆర్ వద్దా? ఓకే రైట్. రండి 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 కల్చరల్ వాళ్ళు రండి. జై కాంగ్రెస్. చేతులున్న ప్రతి ఒక్కరు అనాలి జై కాంగ్రెస్. ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు ఎవరి పాలయ్యింది? కనుక దొరగడీలకు అంకితం ఇస్తిమా మా వీరుల త్యాగాన్ని, నీ పదవుల కోసం తెస్తిమా పోరాడి రాష్ట్రాన్ని.
మిత్రులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్లో కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. మరి పెద్దలు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మీకు ఎవరికి కూడా కుర్చీలు కూడా దొరికాయి కనుక మీరు అందరి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా కుర్చీలపై కూర్చోవాలి. పెద్దలు భారత్ యాత్రిలు ఎవరైతే పోతున్నారో వాళ్ళకు కూడా అందరూ స్వాగతం పలకాలి. పెద్దలు సచిన్ రావు సార్ గారిని ఒక్కసారి వేదికపై రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. सर एक बार प्लीज, एक बार जस्ट विश करके जाइए सर, एक बार ఒక్కసారి పెద్దలు సచిన్ రావు సార్ గారికి ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఎంబడి నడుస్తున్నారో వాళ్ళకు గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందే కోరుతున్నాం. గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాలన్నా గట్టిగా. जो भी सर के साथ चल रहे हो सबसे रिक्वेस्ट है एक बार मंच पे आइए प्लीज. పెద్దలు సచిన్ రావు సార్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ట్రైనింగ్ ఇన్ఛార్జ్, అదేవిధంగా సందేశ్ ఇన్ఛార్జ్ పెద్దలు సచిన్ సార్కి ఒకసారి అందరు గట్టిగా ప్లీజ్, అందరు గట్టిగా మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి పోతున్నారు కనుక ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి సచిన్ రావు గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సేవాగ్రామంలో దశాబ్దాల తరబడి కాంగ్రెస్ భావజాలము, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వము, ఈ సమాజం కొరకు చేసిన సేవల గురించి ప్రతి నెలలో కూడా ఒక్కొక్క బ్యాచ్ను ట్రైనింగ్ ఇచ్చి సొంత ఖర్చులతోటి అందరిని ఆతిథ్యం ఇచ్చి ఆ సేవాగ్రామ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు. కాబట్టి నడుపుతూ ఈరోజు రాహుల్ గాంధీ గారు చేపట్టిన నఫరత్ చోడో భారత్ జోడో నినాదాన్ని ఈరోజు సొంతంగా చేసుకొని ఈ వయస్సులో చెప్పులు లేకుండా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కొరకు నడవడానికి భారత్ యాత్రిగా మా గడ్డ మీద వచ్చినందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ 2 నిమిషాలు మాట్లాడుతూ కొడుతున్నాం. सभी को तहे दिल से बहुत बहुत धन्यवाद कि आप इतने बड़े संख्या में आए. हम सब, मेरे साथ हिमानी जी है छत्तीसगढ़ के, कबीर है मणिपुर का, और ओझा जी है उत्तर प्रदेश के, आप परेश भाई मध्य प्रदेश के हैं. तो पूरा देश का झलक आपके साथ. ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ భావజాలని బతికించడానికి పనిచేస్తున్న సచిన్ గారిని చూసి మనం కూడా అట్లా వచ్చేద్దామని చెప్పి ఈరోజు మనం ప్రమాణం చేద్దామని తెలుసుకుంటున్నాం. దయచేసి మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ రండి. చైర్స్ ఉన్నాయి అక్కడ, ప్లీజ్ ఖాళీగా ఉన్నాయి చైర్స్. రోడ్డు పైన అందరూ ఆక్యుపై చేస్తే చిన్న ఇబ్బంది అయితే, ట్రాఫిక్ బాగుంటుంది, ఏమైనా చిన్న ప్రాబ్లం అయితే కష్టమైతే దయచేసి వినండి. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులందరూ మీ కార్యకర్తలు కనీసం ఇటువైపు తరలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అజ్మత్ జర దేకో, మనల్ని కూడా మన మీటింగ్లో పోలీసు వాళ్ళు వచ్చి జరపడం బాగుండదు కనుక చెప్తున్నా, దయచేసి అటు వెళ్ళండి. అటు కుర్చీలు ఖాళీ ఉన్నాయి ప్లీజ్. అక్కడ మిత్రులు ఎవరు? थैंक यू सचिन सर, आप हमारे मंच पे आए, बहुत बहुत धन्यवाद. सभी भारत जोड़ो यात्रियों का हम बहुत बहुत धन्यवाद करते हैं. आप तेलंगाना प्रदेश से गुजर रहे हैं. आपका बहुत बहुत धन्यवाद. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. 8 ఏళ్ల కింద ఏమన్నాడు మన బక్కోడు ఇక్కడ? మన రాష్ట్రానికి చెందిన బెల్లయ్య నాయక్ సార్ని ఒక్కసారి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. బెల్లయ్య నాయక్ గారు ఒక్కసారి వేదికపై రావాలి ప్లీజ్. బెల్లయ్య నాయక్ గారు కూడా రాహుల్ గాంధీ గారితో పాటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడుస్తున్న మన రాష్ట్రానికి చెందిన బెల్లయ్య నాయక్ గారు కూడా నడుస్తున్నారు కనుక ఒకసారి గట్టిగా చప్పలతో స్వాగతం పలకాలి. బెల్లియా నాయక్ ఎవరో కాదు, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అధ్యక్షునిగా పనిచేసి విప్లవ భావాలతోటి ఈ సమాజాన్ని మార్చాలనే ఉద్దేశంతో పనిచేసిన బెల్లియా నాయక్ గారు చివరకు ఈ సమాజ మార్పు కొరకు కాంగ్రెస్ పార్టీ భావజాలం ఒక్కటే శరణ్యమని చెప్పి నమ్మి కాంగ్రెస్ పార్టీ బాట నడిచి కాంగ్రెస్ పార్టీ పాట పాడి
ఈరోజు రాహుల్ గాంధీ ఎంబడి భారత్ జోడోకు ఈరోజు భారత్ యాత్రిగా మన ప్రాంతీయతకు వచ్చిన లంబాడి పౌర హక్కుల మాజీ అధ్యక్షులు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ నేషనల్ ఉపాధ్యక్షులు బెల్లానాయక్ గారు నిమిషాలు మాట్లాడుతూ కూర్చున్నాం. మహబూబ్ నగర్కు నమస్కారం. మహబూబ్ నగర్ పాలమూరు బిడ్డలకు నమస్కారం. పెద్దలు చాలామంది, మా కోత్వాల్ అన్న ఉన్నాడు, అనిల్ అన్న ఉన్నాడు, చాలామంది పెద్దలు ఉన్నారు, మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గారు, పెద్ద పెద్ద నాయకులంతా కింద ఉన్నారు. చాలా ఇక్కడ ఉన్న నాయకులకు, పాలమూరు బిడ్డలకు అందరికీ పాదాభివందనం. రాహుల్ గాంధీ గారు ఇంకో 10-15 నిమిషాల్లో ఇక్కడికి చేరుకుంటాడు. 3 తరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి ఇంట్లో పుట్టినటువంటి వ్యక్తి ఇవాళ మన కోసం కాళ్ళకు పొక్కులు వచ్చేటట్టు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 8 సంవత్సరాలుగా ఈ దేశాన్ని బీజేపీ హిందూ ముస్లిం పేరు మీద ఒక వైరుధ్యం క్రియేట్ చేసి కొట్లాటలు పెట్టిస్తూ ఉన్నది. కింది కులాలకు పై కులాలకు మధ్యన కొట్లాటలు పెట్టిస్తూ ఉన్నది. ఆడోళ్లకు మొగోళ్లకు మధ్యన కొట్లాటలు పెట్టిస్తూ ఉన్నది. మన డెవలప్మెంట్ను పక్కన వదిలేసింది. మన జేబులో ఉన్న రూపాయల్ని గుంజేసి బ్యాంకులలో వేయించి ఆ బ్యాంకులలోకి వెళ్ళి తీసుకుపోయి పెట్టుబడిదారులకు అప్పజెప్పి 15 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు మాఫీ చేసింది. మనల్ని బిచ్చగాలను చేస్తూ ఉన్నది. ఇదంతా చూసి కోట్లాది మంది నిరుద్యోగులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి రేపు ఈ దేశంలో తిరుగుబాటు చేస్తే భారతదేశం ఉనికే కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి గ్రహించి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ఈ ప్రజల్ని కాపాడదాం అని చెప్పి ఈ భారత్ జోడో యాత్ర మొదలుపెట్టినటువంటి రాహుల్ గాంధీ గారికి ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి పాదాభివందనం. మిత్రులారా, నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, భారతదేశాన్ని ఒక దేశంగా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, మన ప్రియతమ నాయకులు అది దగ్గరలో ఉన్నారు కాబట్టి అందరూ ఒక సైడ్కి వెనక ఉన్న వాళ్ళంతా కూడా ముందుకు రావాల్సిందిగా, ముందర కుర్చీలు ఉన్నాయి, కుర్చీలో కూర్చోవలసిందిగా, ఈడ ఇప్పుడు ముందర నిలబడాలంతా కూడా ముందర మిత్రుల తమ్ముడు ప్లీజ్ అందరు కుర్చీలు ఉన్నాయి, కుర్చీల మీద కూర్చోండి. ఇప్పుడు దగ్గర ఉన్నారు కాబట్టి వస్తే పోలీసులు దొబ్బుతారు, ప్లీజ్ వెనకబడి రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ కుర్చీలు వెనక ఖాళీ ఉండే కూర్చోండి. ఆ హోటల్ దగ్గర కూర్చున్న మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్న అందరూ కూడా కుర్చీల మీద కూర్చోవలసిందిగా కూర్చున్నాం. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను మీ దగ్గర నుంచి, రాహుల్ గాంధీ గారి యాత్రలో మీరంతా 1 కిలోమీటర్ అన్న నడవాలని చెప్పి కోరుతా ఉన్నాను. నడుస్తారు కదా, నడిచే వాళ్ళంతా గట్టిగా చేతులు లేపాలి. ఇక ఒక స్లోగన్ ఇస్తా, జోడో జోడో అంటే భారత్ జోడో, జోడో జోడో, జోడో జోడో, నఫరత్ छोड़ो, నఫరత్ छोड़ो. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ. అధ్యక్ష అన్నా శివసేన మాట్లాడు, ఏం లేదా సంజయ్ మాట్లాడు, స్టార్ట్. ఇక్కడ కూర్చున్న వాళ్ళకు దయచేసి మీకు ఒక రిక్వెస్ట్, ఇక్కడ కుర్చీలు ఖాళీ ఉన్నాయి, దయచేసి ఆడ పోయి కూర్చోపోండి. ఇక్కడ తోస్తారు, ఆడ ఉంటే మంచిగా కనిపిస్తుంది. పోండి, జర పోయి కూర్చోపోండి, పోండి. జర్ర మనది మీటింగు, ఇది మన మీటింగ్లో సిస్టమేటిక్ ఉండాలి, మనం అందరం కూడా. పోండి, జర పోయి కూర్చోపోండి. ఆడ మంచి కుర్చీలు ఉన్నాయి, కూర్చోపోండి. పోండమ్మా, జర అందరు కూడా ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేయాలి ప్లీజ్. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, అందరు కూడా పోవాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాని కుర్చీలు ఉన్నాయి, ఆ కుర్చీలన్నీ ఇక్కడ తెచ్చేసుకొని కూర్చోపోండి. పోమ్మ, జర ఈ బారికేడ్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఇక్కడ ఉండొద్దు. అక్కడ హోటల్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా పోయి కూర్చోండి, మీకోసం కుర్చీలు వేసినాం. అర్థం చేసుకోండి జర దయచేసి ప్లీజ్. జర అందరూ పోయి అటు కూర్చోపోండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, అర్థం చేసుకోండి. అదో అక్కడ కుర్చీలు ఉన్నాయి, రేపు మన మీటింగ్లో కుర్చీలు ఖాళీగా ఉంటే బాగుండదు, పోయి కూర్చోపోండి. మీకోసం వేపించినాం కుర్చీలు, అర్థం చేసుకోండి జర దయచేసి ప్లీజ్.
ఒక్క 10 నిమిషాల్లో రాహుల్ గాంధీ గారు వేదిక మీదకి రాబోతున్నారు. కాబట్టి మిత్రులందరూ ఇక్కడ సైడ్ ఉండే వాళ్ళు యాత్ర వచ్చే సమయానికి కొద్ది వేల మంది ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తారు. దయచేసి ఇప్పుడు యాత్రికులు రాకముందుకే రాహుల్ గాంధీతో పాటు దాదాపు కొన్ని వేల మంది వస్తున్నారు. ఆ రోడ్డు మీద ఉండే వాళ్ళు దయచేసి ఇబ్బంది కాకుండా ఇక్కడ దయచేసి అప్పటి వరకు కూర్చుంటే మీకే ఇబ్బంది కలగదు. భారత్ జోడో ఇది మనది. చేయి కలిపి మనందరం భారతదేశంలో ఉండేటువంటి అందరం ఐక్యమత్యంగా కుల మతాలను ఐక్యమత్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. కాబట్టి దీని అంతటికీ సక్సెస్ఫుల్ విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మిత్రులారా దయచేసి రోడ్ల మీద ఉండే వాళ్ళు ఇక్కడికి తొందరగా వచ్చి కూర్చోగలిగితే మనందరం కూడా పెద్ద ఎత్తున అక్కడి నుంచి వచ్చేటువంటి రాహుల్ గాంధీ గారికి ఘన స్వాగతం పలకవచ్చు. కాబట్టి మిత్రులందరూ దయచేసి సహకరించగలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ముందున్న వాళ్ళు ప్లీజ్ మీరందరూ పోయి కూర్చోండి. మంచిగా ఆడ క్లియర్గా కనపడుతుంది. కొద్దిగా మీరు ఉంటే వాళ్ళు ఈ విధంగా ఉండే వల్ల ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వచ్చేది రాహుల్ గాంధీ గారు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి మీకు ఇబ్బంది జరగకుండా దయచేసి కొద్దిగా వెనకకి నిలబడండి. లేకపోతే ఆ సైడ్ కుర్చీలు ఉన్నాయి, ఆ సైడ్ కానీ చూసుకోండి. ఆల్మోస్ట్ అంతా నిండిపోయింది. మళ్ళీ వాళ్ళు వచ్చినానుకో ఆ గుంపుతో మీకు నిలబడడానికి అవకాశం దొరకదు. కాబట్టి దయచేసి మీరు ఎక్కడి దగ్గర కూర్చోండి, లేకపోతే కూర్చోండి. ఒక్క 10 నిమిషాల్లో వస్తున్నారు అంతే. ఇంకా దగ్గరకు వచ్చేసినారు. దయచేసి మిత్రులందరూ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. నా సాంగే ఈ సాంగ్స్ ఆ సాంగ్ సేపు జోష్ बात करो तो చుట్టూ చిమ్మని చీకట్లున్నాయి, నీ చూపుల దీపాలత తొలగించాలి. బస్తీల్లో నా బాధలు ఉన్నాయి, అవి నీ పాదాలతో తొక్కెయ్యాలి. ఈ రాజ్యం పంచిన చెయ్యే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు, సోనియమ్మ చేసిన మేలు, స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. మిత్రులారా సమయం ఆసన్నమైంది. భారత్ యాత్రికులు ముందు వెళ్ళిపోయారు. మన టీం లీడర్, మన దశ చూపించే నాయకులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మన పొలిమేరలో వచ్చేసిండ్రు. మీరందరూ కూడా డయాస్ ముందుకొచ్చి ఖాళీ ఉన్న కుర్చీల మీద, అలాగే రోడ్ అవతల ఉన్న వాళ్ళు ముందర వస్తే వాళ్ళకి సువేశంగా మీదికి రావచ్చని తెలియజేసుకుంటూ మీరందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, మాట్లాడు. ఈనాడు రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్రకు మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాడు మన పాలమూరు అదృష్టం, మన రాహుల్ గాంధీ గారు మన పాలమూరు జిల్లా నుంచి పోవడం మన అందరికీ ఎంతో
అదృష్టం మన జన్మలో చాలా పెద్ద గర్వకారణమని కూడా చెప్పుకుంటున్నాము. ఇలా మనం భారతదేశంలో క్విట్ ఇండియా మహాత్మా గాంధీ గారు నడిచిండ్రు. ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ గారు మొత్తం భారతదేశంలో 3570 కిలోమీటర్లు ఇవాళ మన కోసం నడుస్తున్నందుకు మనమందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఇవాళ వారికి మనమందరం కూడా సంఘీభావం తెలిపి వారెంబడి మన జిల్లా దాటేంత వరకు కూడా మన ప్రతి ఒక్కరి బాధ్యత వారెంబడి నడవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన అందరి మేలు కోరి మన అందరి కోసం మన బతుకులు బాగు చేయడానికి మన జీవితాలను బాగు చేయడానికి సోనియమ్మ గారు మనందరికీ తెలంగాణ ఇచ్చిండ్రు. తెలంగాణ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ భారత్ జోడో యాత్రను పెద్ద విజయవంతంగా చేసి మనం దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి వారికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి మరొకసారి మీరందరూ కూడా వచ్చినందుకు మీకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఈ అవకాశం కలిగించిన పెద్దలకు కృతజ్ఞత తెలుపుతున్నాను. మరొకసారి విజ్ఞప్తి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు రండి. ఇటు దయచేసి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్రకు మన పాలమూరు నుంచి అశేష జనవాహిని తరలి వచ్చింది. అందుకు మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాం. మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈ దేశ చరిత్రలో ఇప్పుడే సంజీవన చెప్పినట్టుగా గాంధీ గారితో పాటు యాత్ర చేసినటువంటి వాళ్లకు ఇప్పటికీ కూడా మనకు మా ముత్తాత గాంధీ గారితో పాదయాత్ర చేసినంటే ఆ మునుమనువడికి కూడా మనం గౌరవిస్తూ ఉన్నాం. రేపు భవిష్యత్ తరాల్లో మనకు మన పిల్లలకు మన 3-4 తరాల వరకు కూడా రాహుల్ భారత్ జోడోలో పాల్గొన్నందుకు మన అందరికీ కూడా ఆ గౌరవం దక్కబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఖాళీ ఉన్న కుర్చీలను అన్నిటి కూడా ఫిలప్ చేయవలసిందిగా ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఇటు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మక్తల్ నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులు నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీహరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సోదరులారా, మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వేదికకు నమస్కారం తెలియజేసుకుంటూ, మన తెలంగాణలో మీకంతా తెలుసు, మన్నెంకొండ స్వామిని తిరుపతి వెంకన్న అంటాం. మన మన్నెంకొండ తిరుపతి వెంకన్న పాద పద్మములకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్న ఇది 3వ రోజు మన తెలంగాణలో పాదయాత్ర చేస్తే మా మక్తల్ నియోజకవర్గం కించి 2 రోజులు పాదయాత్రలు నడిచిన మాకే కింద మీద నడుబోట్లని లూజ్ అయినాయి. మరి ఇంత కష్టపడి మన కోసం ఇప్పటిదాకా 1200 కిలోమీటర్లు నడిచినటువంటి పెద్దలు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు నడుచుకుంటూ వస్తున్నప్పుడు మనకి ఎక్కడ కూడా కుర్చీలు ఖాళీ కనిపించొద్దు. ఇంత చెబుతున్నా కూడా ఎవరు కూడా కుర్చీలు నింపడం లేదు. ఇది తప్పవుతుంది. కాబట్టి దయచేసి మనం గౌరవించుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరూ కూడా కుర్చీల్లో కూర్చోవాల్సిందిగా, అక్కడ నిలబడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మొత్తం వాళ్ళు వచ్చినప్పుడు తీసి బయటికి పడేస్తారు. కాబట్టి వాళ్ళు పడేయకన్నా ముందే దయచేసి ఖాళీ కుర్చీలు కనిపించకుండా కూర్చోవాల్సిందిగా తెలియజేసుకుంటూ, మీ అందరితో కోరుతా ఉన్నా, ఈ మహాద్భుతమైనటువంటి ఈ సన్నివేశంలో మక్తల్ నియోజకవర్గం మొట్టమొదటి స్థానం కల్పించినందుకు, మక్తల్ నియోజకవర్గం నడిచినందుకు మా మక్తల్ గడ్డ ఎప్పటికీ రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీని మర్చిపోదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. దేవరకద్ర నియోజకవర్గ నాయకులు, యువ నాయకులు, మిత్రులు జిఎంఆర్ గారిని మాట్లాడాల్సిగా కోరుతా ఉన్నాం. జి మసూదన్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు మనమందరం గడవ పడాల్సిన రోజు. ఎందుకంటే మన ప్రాంతం గుండా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు మన దేవరకద్ర నియోజకవర్గంలో ఈరోజు ఉదయం 7:30 గంటలకు లాల్కోట చౌరస్తాలో అడుగు మోపిండ్రు. ఆ నుంచి పాదయాత్రగా ఇక్కడికి ఒక 20 నిమిషాల్లో ఇక్కడికి చేరుకోబోతా ఉన్నారు. మనందరం కూడా గొప్పగా గర్వంగా ఫీల్ కావాల్సింది ఏంటంటే, ఈరోజు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఈరోజు మన ప్రాంతం గుండా ఈరోజు ఈ భారత్ జోడో యాత్ర రూపకంగా పోతా ఉన్నందుకు మనందరం కూడా గర్వపడాలి. ఈరోజు ఉదయం రాహుల్ గాంధీ గారితో పాటు నేను కూడా, నాతో పాటు నా కూతురు కూడా నడవడం జరిగింది. మేము చాలా అంటే చాలా గర్వపడతా ఉన్నా.
ఈ అవకాశం నాకు వచ్చినందుకు, రాహుల్ గాంధీ గారితో కలిసి నడిచినందుకు నేను చాలా గర్వపడతా ఉన్నా. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి, ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ పాదయాత్ర ఎందుకు చేస్తూ ఉన్నాడో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. పాదయాత్ర ఆయన కోసమో, నా కోసమో, నీ కోసమో కాదు, మన అందరి కోసం. మన అందరి బతుకులు బాగుండాలి, ఈ భారతదేశం సుభిక్షంగా ఉండాలి, మన అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. ఇక్కడ జరుగుతున్న ఏవైతే అరాచకాలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో జరుగుతున్న అరాచకాలన్నీ కూడా రూపుమాపి భారతదేశం ఏకంగా ఉండాలనే ఆలోచనతోన ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ పాదయాత్ర చేపట్టారు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రేపు పాదయాత్ర మహబూబ్ నగర్లో మళ్ళీ ఉదయం స్టార్ట్ అవుతుంది. దయచేసి మీరు వీలైన కాడికి అందరూ రాహుల్ గాంధీ గారి యాత్రలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు పెద్దలు మాజీ ఎమ్మెల్యే పరిగి మాజీ ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ముఖ్య గమనిక, ఇక్కడ ఉన్నటువంటి సోదరులు కొద్దిగా అక్కడ సీట్లు ఖాళీ ఉన్నాయి, దయచేసి అక్కడికి వెళ్ళి కూర్చోవలసిందిగా, రైట్ అక్కడికి వెళ్ళి కూర్చోవలసింది కోరుతున్నాం. ఒక చరిత్రాత్మకమైనటువంటి సమావేశంలో రాహుల్ గాంధీ గారితో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రయాణం చేసే ఈ చరిత్రాత్మకమైన ప్రయాణంలో మనమంతా కూడా భాగస్వామ్యం కావడం, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మోతీలాల్ నెహ్రూ గారు మన దేశ స్వాతంత్రం గురించి ఆర్థికంగా వాళ్ళకు ఉన్నటువంటి వనరులను, అలహాబాద్లో ఉన్న ఆస్తులను ఫనంగా పెట్టి మన దేశ స్వాతంత్రం గురించి కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశానికి మొట్టమొదటి ప్రధాని కావడం జరిగింది. తాను ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టులు జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ఏమన్నారంటే ఆధునిక దేవాలయాలని చెప్పడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి నాగార్జున సాగర్ కానీ, బాక్రానంగల్ ప్రాజెక్ట్ కానీ, ఇలా ఐఐటీలు కానీ ఇవన్నీ కూడా జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలోనే అభివృద్ధికి దోవడం జరిగింది. ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదవాళ్ళ ఒక స్థితిగతులు మర్చిపోవాలని చెప్పి, వాళ్ళు అభివృద్ధిలోకి రావాలని చెప్పి భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములను సీలింగ్ ద్వారా స్వాధీనం చేసుకొని పేదలకు భూములను పంచిపెట్టడం జరిగింది. ఆ రోజు అప్పు పుట్టని రోజులలో 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసి పేదవాళ్లకు అప్పు పుట్టే విధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు కృషి చేయడం జరిగింది. రోటీ కపడా మకాన్, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఈ 3 ఉన్న రోజే పేదవాళ్ళ అభివృద్ధిలోకి వస్తారన్న ఉద్దేశంతో శ్రీమతి ఇందిరాగాంధీ గారు కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ దేశం ఐకమత్యంగా ఉండాలని చెప్పి పంజాబ్ ని కూడా కలిస్తానని చెప్పి చేయాలని చెప్పి కొంతమంది బిద్రోల్ వాళ్ళ నేతృత్వం లోపల ఒక ఉగ్రవాద చర్యలు చేస్తుంటే దాన్ని అడ్డుకట్ట వేసినందుకు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని కొంతమంది తీవ్రవాదులు హత్య చేయడం జరిగింది. అంగరక్షకుల రూపంలో ఉండి హత్య చేయడం జరిగింది. అయినా సరే తన కుమారుడు రాజీవ్ గాంధీ గారు ఒక సాధారణ ఇండియన్ ఎయిర్లైన్స్ లో పైలట్ గా జీవితం నడుపుతూ ఈ దేశం గురించి గాంధీ కుటుంబం యొక్క సేవలు అవసరమని చెప్పి మన పూర్వీకులందరూ కూడా కోవడం దూరంగా తాను మన దేశానికి ప్రధానమంత్రి అయి 18 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకు ఓటు హక్కు ఇచ్చి ఆ రోజే సెల్ ఫోన్ల గురించి, కంప్యూటర్ గురించి, ఆధునిక గురించి కృషి చేసినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. శ్రీలంక అంతర్గత వ్యవహారాల లోపల అక్కడ ఉన్నటువంటి తమిళ ఉగ్రవాదులు ఎప్పుడు కూడా దాంట్లో తలదూర్చమని ప్రెషర్ చేస్తే ఒక అన్నదమ్ములం మంచుకుంటే మనం ఆ కుటుంబంలోకి మళ్ళీ మాట్లాడొద్దన్న ఉద్దేశంతో అక్కడ కూడా శాంతి భద్రతలు నెలకొల్పడానికి మన దేశం నుంచి ఇక్కడ ఉన్నటువంటి శాంతి దళాలను పంపించి అక్కడ శాంతియుత వాతావరణం ఏర్పాటు చేసినందుకు పగబట్టినటువంటి ప్రభాకరన్ నేతృత్వంలో ఉన్నటువంటి అక్కడ తీవ్రవాదులు ఒక మహిళ బాంబు రూపంలో వచ్చి రాజీవ్ గాంధీ గారిని హత్య చేయడం జరిగింది. ఆ నేపథ్యం నుంచి వచ్చినటువంటి సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గురించి కానీ ఇంకో దాని గురించి కూడా ఆలోచన చేయకుండా మన్మోహన్ సింగ్ లాంటి ఒక ఆర్థికవేత్తను, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ని 10 సంవత్సరాలు ప్రధానమంత్రి పదవిలో కొనసాగించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక దళితుడు అనేటువంటి వ్యక్తిని, మల్లికార్జున్ ఖర్గేని
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా మనమంతా కలిసి ఎన్నుకోవడం జరిగింది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమన్న విషయాన్ని గుర్తించాలి. భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఉన్నటువంటి భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ మూలంగానే పేద ప్రజలకు మేలు జరుగుతున్న విషయాన్ని తెలియజేయడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నందుకు, మీరందరూ కూడా విజయవంతం చేసినందుకు, ఇక్కడికి విచ్చేసినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ శాసనసభ్యులు ఎర్రశేఖర్ గారు ఉంటే వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం 2 నిమిషాలు మాట్లాడడానికి. దయచేసి బాబు పాటలు పెట్టమ్మా, డీజే పాట. సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోయితే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు, స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ, గట్టి పిడుగై అడుగులు వేశాడు. రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు, మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం. మనమంతా సైనికులై ఉందా, మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. పేదవాడికి కొడుగుడ్డ అందించిన ఇంటి బిడ్డ ఇందిరమ్మ ఇల్లే సాక్షి, రాహుల్ గాంధీతో కొడదాం దోస్తే. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి 7 ఏళ్లాయే, రాతలింకా మారకపాయే, మోసగాడి చేతుల జిక్కిల్ది. రాష్ట్రం మొదటి కన్నా ఈడమ్మైంది. అందుకే ఇటు కదిలొచ్చాడు, అండదండై నిలబడతాడు, మాట ఇస్తే తప్పడు ఏనాడు. మన మబ్బులన్నీ చీల్చగా వచ్చాడు. రాజకీయ మందురాటు తెలే బంధుకై బయలుదేరే, తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకై వీరశంఖం ఊదే. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. జాగోరే రాహుల్ గాంధీ భారత్ జోడో, తేల్చేద్దాం తెలంగాణలో తాడో కేడో. వెనకడుగే వెయ్యని నైజం నాడు నేడు, కాగడల కాంగ్రెస్ జెండా ఉన్నది తోడు.
నెరవేరని స్వప్నాలున్నాయి, అవి నీతో చెప్పుకోవాలి. పడతేరని కష్టాలున్నాయి, నీ రాకడ తొలగిపోవాలి. చుట్టూ చిమ్మని చీకట్లున్నాయి, నీ చూపుల దీపాలతో తొలగించాలి. బస్తీల్లో నా బాధలు ఉన్నాయి, అవి నీ పాదాలతో తొక్కెయ్యాలే. ఈ రాజ్యం పంచిన చెయ్యే పరిపాలన చెయ్యాలే. ఈ రాబందుల చెర నుండి రాహుల్ గాంధీ మమ్ముల విడిపించాలని తల వంచి స్వాగతమన్నది పాలమూరు జిల్లా. తలపై గొడుగే పట్టింది అడవి నల్లమల్ల. చెయ్యెత్తి సెల్యూట్ అంది తెలంగాణ పల్లె. రాహుల్ గాంధీని రమ్మంది తిరుగు మాటల్లే. తేల్చేద్దాం తెలంగాణలో తాడో పేడో. జాగో రే రాహుల్ గాంధీ భారత్ జోడో. ఈ భూమికి సంకెళ్లను తెంచి, ఈ జాతికి స్వాతంత్రం పంచి, ఎన్నో త్యాగాలను బ్రతికించి, ఆకాంక్షల రాష్ట్రంగా మలిచి, దహించిపోతూ మనకు వెలుగందించిన ఆ కరుణగల్ల తల్లి తనయుడు వస్తున్నాడని. దర్వాజా తెరుచుకున్నది గోలుకొండ కోట. మళ్ళీ గళమెత్తుకున్నది ఉద్యమాల పాట. రోకలి పండందుకున్నది ప్రతి చెల్లి చేత. దండోరా కొట్టుతున్నది రాహులన్న వెంట. జాగో రే రాహుల్ గాంధీ భారత్ జోడో. తేల్చేద్దాం తెలంగాణలో తాడో పేడో. వేల వేల వీరుల బలిదానం, నిరుద్యోగ యువలోకపు సహనం, ఉస్మానియా విద్యార్థుల మౌనం, జోడో యాత్రకు పట్టెను అర్థం. ఎన్నెండు గోడలైనా పడగొట్టేందుకు సిద్ధం. ఎదురెక్కి వెళ్ళిపోదా మరో యుద్ధ రంగం. కూడలిస్తవు రెయ్యమన్నది పిల్లల మర్రి. ఆయుధాలనిస్తానంది బైరాన్ పల్లి. తల్వారై తరలొచ్చింది చార్మినారు గల్లి. అలై బలైకి పిలిచింది తెలంగాణ తల్లి. జాగో రే రాహుల్ గాంధీ భారత్ జోడో. తేల్చేద్దాం తెలంగాణలో తాడో పేడో. మిత్రులారా, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఇప్పుడే మన మధ్యలో మన సహాయ సహకారాల కొరకు, మన ఆశీర్వాదాల కొరకు, మన భారత్ జోడోకు సంబంధించిన పూర్తి సహకారం కొరకు మన ముందు రాబోతున్నారు. మిత్రులారా, ఇది భారత్ జోడో ఓ యాత్ర కాదు, ఇది ఒక యజ్ఞం. భారతదేశాన్ని ఈ రోజున పరిస్థితుల్లో విచ్ఛిన్న శక్తుల నుంచి కాపాడడానికి, ఈ దేశాన్ని విరగొడుతున్న దుర్మార్గుల నాయకత్వాన్ని ఎదిరించడానికి, అందరితో ఈ భారతదేశము ఏ కలగని శ్వాస తీసుకొచ్చినామో దాన్ని కాపాడడానికి ఈ యాత్ర కేవలము ఒక యజ్ఞము. ఆ యజ్ఞాన్ని మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పెద్దలు, గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు, భారతదేశ ఆశాజ్యోతి మన నాయకులు మన దగ్గరకు వచ్చిండ్రు, మనతో కలవడానికి వచ్చిండ్రు, మనతో మాట్లాడడానికి వచ్చిండ్రు, మన సహకారానికి వచ్చిండ్రు. కాబట్టి మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఆయనకు ఘన స్వాగతం పలకాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అతను వెంబడి
రాష్ట్ర నాయకులు పెద్దలందరూ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు మన అందరి ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు 51 రోజులు తన భారత్ జోడో పాదయాత్రను పూర్తి చేసుకుని ఈ రోజు మన ప్రాంతానికి విచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారిని. అదేవిధంగా సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జిగా కేసీ వేణుగోపాల్ గారిని వారి స్థానాన్ని ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్ నమస్తే సార్ డీసీసీ ప్రెసిడెంట్ సార్ డీసీసీ ప్రెసిడెంट साहब स्वागत है आपका रेवंत रेड्डी स्वागत है आपको सीएलपी इस जमीन में स्वागत है आपको इस बंदर की सरजमीन में स्वागत करती है आपका जो मुहिम है ये मुहिम खाली नहीं जाता స్వాగతం పలకాల్సి కోరుతా ఉన్నాం. గౌరవ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు మాణిక్ ఠాగూర్ గారు. మిత్రులారా చాలా గర్వంగా ఉంది మహేందర్ గడ్డ మీద ఈ రోజు మన పులిబిడ్డ ఈ దేశాన్ని కాపాడిన కుటుంబంకి వచ్చి సాహసం చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడానికి ఈ భారత్ జోడోను నఫరత్ హటావో భారత్ జోడో ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారిని స్వాగతం కనిపిస్తున్నాం. అదేవిధంగా మన నాయకులు పెద్దలు గౌరవనీయులు ఏఐసిసి ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు అలాగే మన ఇన్ఛార్జ్ ఠాకూర్ గారు వేదిక మన ప్రియతమ నాయకులు యువకుల ఆశాజ్యోతి పెద్దలు గవర్నర్ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అతనితో పాటు మన సిఎల్పి నాయకుడు సమాజ మార్పు కొరకు ఎప్పుడు మాట్లాడే నాయకుడు బట్టి గారు అలాగే పెద్దలు మన వంశచంద్ర రెడ్డి గారు సంపత్ గారు మిగతా అందరి నాయకులకు స్వాగతం పలుకుతూ ఈ గడ్డ పోరాటాల గడ్డ భూమి కొరకు భుక్తి కొరకు పేదల విముక్తి కొరకు పోరాడిన గడ్డ ఈ గడ్డ నుంచే భారత్ జోడో యాత్రను మన గడ్డ మీద వచ్చింది. తప్పక ఆశయం ఉంది. ఏ లక్ష్యంతో ఏ ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహించారో ఆయన తీసుకున్నారో తప్పక సఫलता। राहुल जी, मैं उम्र के लोग आपकी शासन के लिए आज इस देश के शासन के लिए जो शहीद हुए उसी तरह आज आप इस देश के लिए जोड़ने के लिए ये जो कदम उठाया है उसके लिए हम सब आपके साथ है, साथ रहेंगे। आप संघर्ष करो, आप लड़ो, आप हमके साथ है। ये महेंद्र की जमीन हमेशा इसको करने का काम है। मैं मन प्रियतम नायकुलु गौरवनीयुलु पेद्दलु बीसीसी अध्यक्षुलु गौरवनीयुलु मन प्रियतम नायकुलु मन आशा ज्योति మనకు దశ చూపించే పెద్దలు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం। स्टेज पे कांग्रेस पार्टी के सीनियर नेता, हमारे प्यारे कार्यकर्ता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत। వేదికను అలంకరించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఇక్కడికి విచ్చేసినటువంటి నా కాంగ్రెస్ కార్యకర్తలు, సోదర సోదరీమణులు, ప్రెస్ కి చెందినటువంటి మిత్రులు, మీ అందరికీ నేను ఇక్కడికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను। कुछ दिन से ये भारत जोड़ो यात्रा कन्याकुमारी से कश्मीर तक
चल रही है। గత కొన్ని రోజుల నుంచి ఈ యొక్క భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడుస్తున్నది. सुबह चलना शुरू करते हैं 6 बजे और शाम को 6-7 बजे हम रुकते हैं। ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ యాత్ర ప్రతిరోజు సాయంత్రం దాదాపు 6-7 గంటలకు ముగుస్తున్నది. दिन भर हम तेलंगाना की जनता से बात करते हैं, माताओं से, बहनों से, किसानों से, मजदूरों से, छोटे व्यापारियों से, युवाओं से, उनके दिल में जो है उसको हम सुनते हैं। రోజంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి అనేక మందితోటి లక్షలాది మందితోటి మాట్లాడడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి తల్లులతోటి, సోదరీమణులతోటి, సోదరులతోటి, కార్మికులతోటి, రైతులతోటి, యువకులతోటి, విద్యార్థులతోటి అందరితో మాట్లాడి వారి మనసులో ఉన్న వారి హృదయంలో ఉన్నటువంటి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. 7-8 घंटे हम आपकी बात सुनते हैं और अंत में 15 मिनट हम अपनी बात रखते हैं। రోజు కూడా దాదాపు 6-7 గంటలు మీ మాటలు విని చివరగా రోజు 15 నిమిషాలు మాత్రమే నేను మాట్లాడుతున్నాను. भारत जोड़ो यात्रा हमने क्यों शुरू की? ఈ యొక్క భారత్ జోడో యాత్ర మనము ఎందుకు ప్రారంభించినాము? आप सबने देखा होगा कि देश में बीजेपी के लोग, आरएसएस के लोग नफरत और हिंसा फैला रहे हैं। మీరందరూ కూడా చూస్తున్నారు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అలానే ఆర్ఎస్ఎస్ మన మధ్యన ద్వేషాన్ని అలానే మన మధ్యన అహింసని ప్రేరేపిస్తున్నారు. एक भाई को दूसरे भाई से लड़ा रहे हैं। అన్నదమ్ముల మధ్యన పంచాయతీ పెడుతున్నారు, గొడవలు సృష్టిస్తున్నారు. एक तरफ बीजेपी हिंसा फैला रही है, नफरत फैला रही है, और दूसरी तरफ टीआरएस उनका पूरा का पूरा समर्थन कर रही है। ఒక పక్కన భారతీయ జనతా పార్టీ హింసని ద్వేషాన్ని ప్రేరేపిస్తుంటే మరొక పక్కన టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. जो भी बीजेपी चाहती है टीआरएस लोकसभा में, राज्यसभा में कर देती है। భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆశిస్తున్నదో అది టిఆర్ఎస్ పార్టీ 2 సభలలో, లోకసభలో, రాజ్యసభలో కూడా చేసి పెడుతున్నది భారతీయ జనతా పార్టీకి. भारत जोड़ो यात्रा का पहला लक्ष्य जो हिंसा और नफरत देश में फैलाई जा रही है, इसके खिलाफ खड़ा होना, इसके खिलाफ आवाज उठाना। ఈ యొక్క భారత్ జోడో యాత్ర మొదటి లక్ష్యం ఏదైతే భారతదేశంలో హింస అలానే ద్వేషాన్ని ప్రేరేపిస్తున్నారో దాన్ని అంతమొందించడానికి, దానికి వ్యతిరేకంగా పోరాడడానికి. हिंदुस्तान में आज 45 साल में सबसे ज्यादा बेरोजगारी है। దేశంలో, భారతదేశంలో నేటి వరకు అత్యధిక నిరుద్యోగం ఈ రోజు మన దేశంలో ఉన్నది. सड़क पे मेरे साथ युवा चलते हैं, मैं उनसे पूछता हूं कॉलेज के बाद, यूनिवर्सिटी के बाद क्या करना चाहते हो? యాత్రలో భాగంగా యువకులతో మాట్లాడినప్పుడు నేను అడుగుతాను వాళ్ళని, కాలేజీ పూర్తయిన తర్వాత మీరేం చేస్తారని నేను వారిని ప్రశ్న అడుగుతున్నాను. मैं पूछता हूं, कहते हैं, कोई कहता है आईएएस, कोई कहता है पुलिस, कोई कहता है आर्मी। నేను వారిని అడిగినప్పుడు వారు చెప్తుంటారు నేను ఐఏఎస్ అవుతానని, కొంతమంది పోలీస్ అవుతానని, కొంతమంది మేము ఆర్మీలో చేరతామని చెప్తున్నారు యువకులు. कोई सॉफ्टवेयर इंजीनियर बनना चाहता है, कोई सिविल इंजीनियर बनना चाहता है। కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మైదామని కలలు అంటున్నారు, కొంతమంది సివిల్ ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు. युवाओं के ये सब सपने हैं। ఇవన్నీ కూడా యువకుల స్వప్నాలు, ఇవన్నీ కూడా యువకులు కోరుకుంటున్నటువంటి లక్ష్యాలు. इसके बाद मैं उनसे पूछता हूं क्या लगता है
तुम्हें रोजगार मिलेगा, चुप हो जाते हैं। ఇవన్నీ విన్న తర్వాత వారిని నేను మీకు ఇవన్నీ కూడా అవుతాయని అనిపిస్తుందా అని అడిగినప్పుడు, మీకు ఉద్యోగాలు వస్తాయా అని అడిగినప్పుడు అందరూ కూడా నిశ్శబ్దం పాటిస్తున్నారు. हजारों रुपए, लाखों रुपए शिक्षा में जाते हैं, వేల రూపాయలు లక్షల రూపాయలు శిక్ష కోసం ప్రభుత్వాలు వెచ్చిస్తున్నాయి. मगर तेलंगाना के युवा को यह नहीं मालूम कॉलेज, यूनिवर्सिटी, स्कूल के बाद उसे रोजगार मिलेगा या नहीं। కానీ తెలంగాణలో ఉన్నటువంటి యువతకు వాళ్ళ కాలేజ్ అయిపోయిన తర్వాత వారికి ఉద్యోగాలు వస్తాయా రావా అనే విషయం వారికి ఇంకా స్పష్టత లేదు. यहाँ पे भाइयों और बहनों आपके चीफ मिनिस्टर नहीं हैं, यहाँ के राजा हैं। ఇక్కడ మన రాష్ట్రంలో మనందరికీ సోదర సోదరీమణులకి ఇక్కడ ముఖ్యమంత్రి లేడు, మన రాష్ట్రంలో ఒక రాజు పాలిస్తున్నాడు. ये इनका एक ही लक्ष्य है, तेलंगाना की जनता से उनकी जमीन, उनका पैसा कैसे लिया जाए। వారిది ఒకటే లక్ష్యం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే లక్ష్యం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల నుంచి భూమిని ఎట్లా లాక్కోవాలి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పైసలను ఎట్లా లాక్కోవాలని. हर शाम चीफ मिनिस्टर भूमि पोर्टल को देखते हैं, धरनी पोर्टल, भूमि ప్రతి पोर्टल। ప్రతి సాయంత్రం ముఖ్యమంత్రి గారు ధరణి పోర్టల్ ని చూస్తారు. किसने क्या खरीदा, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం కొన్నారని. उसमें उनको वो भी पता लग जाता है कि उन्होंने कितना खरीदा। దాంట్లో ఆయనకు ఇది కూడా తెలుస్తుంది, ఆయన ఏం కొన్నాడు, ఎంత కొన్నాడని. उनकी शाम को पर्सनल रिपोर्ट मिल जाती है, ప్రతి సాయంత్రం కూడా ఒక పర్సనల్ రిపోర్ట్ వారికి వస్తుంది. कहां 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 चीफ मिनिस्टर ने किसकी जमीन हड़पी। ఎక్కడెక్కడ ముఖ్యమంత్రి ఎవరెవరి భూమి లాక్కున్నాడని. आज मैं आदिवासी भाइयों बहनों से मिला, ఇవాళ నేను గిరిజన సోదర సోదరీమణులతోటి కలవడం జరిగింది. दलित भाइयों से मिला, దళిత సోదర సోదరీమణులతో కూడా కలవడం జరిగింది. फॉरेस्ट राइट्स एक्ट में हमने आदिवासियों को जमीन देने की कोशिश की। అటవీ హక్కుల చట్టం ద్వారా మనము మన గిరిజనులకి భూమి పైన హక్కు ఇచ్చే ప్రయత్నం చేసినాము. लाखों लोगों को हमने उनका जमीन का हक दिया। లక్షలాది మంది గిరిజనులకి మనము వారికి భూమి హక్కు ఇవ్వడం జరిగింది. मगर आज तेलंगाना की सरकार दो चीजें कर रही है। కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రెండు విషయాలు చేస్తున్నది. उनकी जमीन छीनने की कोशिश कर रही है, వాళ్ళ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. और जिनके पास जमीन है उनको उस जमीन पर खेती करने का हक नहीं दे रही है। అలానే ఎవరి దగ్గర అయితే భూమి ఉన్నదో ఆ భూమి పైన వారిని సేద్యం చేయనీయకుండా ప్రయత్నం చేస్తున్నది. दलित भाइयों और बहनों को हमने 25 लाख एकड़ दिलवाए थे। దళిత గిరిజన దళితులకు, దళిత సోదర సోదరీమణులకు మనం 25 లక్షల ఎకరాలు ఇవ్వడం జరిగింది. उसको कैंसिल करने की कोशिश हो रही है। వాటన్నిటిని కూడా రద్దు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. जमीन आज तेलंगाना में सबसे बड़ा मुद्दा है। ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశము భూమి అంశము. और इससे सबसे ज्यादा कष्ट तेलंगाना की जनता को हो रहा है। ఈ విషయంలో అన్నిటికన్నా ఎక్కువ కష్టము తెలంగాణ ప్రజలకు కలుగుతున్నది. हमारी सरकार आएगी तो फॉरेस्ट राइट एक्ट को हम 100% इंप्लीमेंट करके दिखाएंगे। మన ప్రభుత్వం వస్తే అటవీ హక్కుల చట్టాన్ని 100% అమలు చేస్తాము. और जो दलितों को हमने जमीन का वायदा किया था, जो पट्टा दिया, उसका पूरा का पूरा हक हम उनको देंगे। అలానే దళితులకు ఏదైతే భూమి పైన హక్కు ఉంటుందో, దళితులకు ఏదైతే భూమి మనము వారికి వాగ్దానం చేసినామో భూమితో పాటు పూర్తి హక్కులు ఇచ్చేటట్టుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత और చేస్తాం. ये धरनी पोर्टल में जो बेईमानी हो रही है, गलत नाम डाले जा रहे हैं, इसको हम ठीक करेंगे। అలానే
ధరణి పోర్టల్లో ఏదైతే అన్యాయం జరుగుతుందో, ఏదైతే తప్పుడు పేర్లు పెడుతున్నారో వీటిని అన్నిటినీ కూడా సరిచేసే బాధ్యత మనం ఖచ్చితంగా తీసుకుంటాము. बेरोजगारी का सबसे बड़ा कारण नोटबंदी और गलत जीएसटी. ఈ రోజు ఉన్నటువంటి నిరుద్యోగానికి ముఖ్యమైనటువంటి కారణం నోట్ల రద్దు, అలానే లోపభూయిష్టమైనటువంటి జీఎస్టీ. आज मैं बुनकरों से मिला, हैंडलूम इंडस्ट्री में जो काम करते हैं उनसे मिला. ఇవాళ నేను మన రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత వర్గాల వారితోటి కలవడం జరిగింది. और उन्होंने मुझे बताया कि जीएसटी ने उनके बिजनेस को बर्बाद कर दिया, उनके काम को खत्म कर दिया. వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, జిఎస్టీ ద్వారా వారి వ్యాపారానికి నష్టం జరిగింది, వారు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో కూరుకోవడం జరుగుతున్నది. 18% जीएसटी लागू कर दी उन पर. 18% జిఎస్టీ అమలవుతున్నది వాళ్ళపైన. भाइयों और बहनों, नोटबंदी और जीएसटी ने जो छोटे बिजनेस वाले, मिडिल साइज बिजनेस वाले, छोटे व्यापारी हैं, उनकी जिंदगी बर्बाद कर दी. ఇదేదైతే జిఎస్టీ ఉన్నదో చిన్న వ్యాపారస్తులు అలానే మధ్యతరగతి వ్యాపారస్తుల జీవనాన్ని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టేయడం జరిగింది. जीएसटी और नोटबंदी हिंदुस्तान के सबसे अमीर लोगों को फायदा पहुंचाने के लिए किए गए हैं. జిఎస్టీ అలానే నోట్ల రద్దు మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ధనికుల లాభం కోసం తీసుకురావడం జరిగింది. और जीएसटी और नोटबंदी के बाद जो छोटा बिजनेस चलाता था, जो मिडिल साइज बिजनेस चलाता था, उन सब के बिजनेस व्यापार बंद हो गए हैं. అలానే ఈ జిఎస్టీ నోట్ల రద్దు తర్వాత ఎవరెవరైతే చిన్న చిన్న వ్యాపారాలు మధ్యతరగతి వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళ వ్యాపారాలు మొత్తం కూడా మూసుకుపోవడం జరిగింది. दिल्ली में हमारी सरकार आएगी तो हम जीएसटी को बदलेंगे और एक टैक्स, सिर्फ एक टैक्स होगा, 5 टैक्स नहीं होने वाले. కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా జిఎస్టీలో మార్పులు తీసుకురావడం జరుగుతుంది. అలానే మొత్తం కూడా ఒకటే జిఎస్టీ ఉంటది దేశవ్యాప్తంగా. और जैसे हम किसानों की पहले मदद करते थे, जैसे हमने किसान कर्जा माफ किया था, वैसे ही हम किसानों की मदद करेंगे. ఏ విధంగా అయితే రైతులకి ఎప్పుడు కూడా సహకరిస్తున్నామో, ఏ విధంగా అయితే రైతు రుణమాఫీ చేయడం జరిగిందో మళ్ళీ కూడా రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది. भाइयों और बहनों, इस यात्रा में आपने पूरा का पूरा समर्थन दिया है. సోదర సోదరీమణులారా, మీరందరూ కూడా ఈ యొక్క యాత్రకు మీ సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. पूरा पूरा प्यार आपने इस यात्रा को दिया. మీ అందరు కూడా అమితమైనటువంటి ప్రేమని ఈ యాత్రకు ఇవ్వడం జరిగింది. आप देखिए, इस यात्रा में अलग अलग धर्म के लोग, अलग जात के लोग, अलग भाषा बोलने वाले लोग सब चलते हैं. మీరందరూ గమనిస్తే ఈ యాత్రలో వివిధ కులాలు, మతాలు, వివిధ భాషలు మాట్లాడే వాళ్ళు ఈ యాత్రలో నడుస్తున్నారు. इस यात्रा में आपको हिंसा, नफरत नहीं दिखाई देगी. ఈ యాత్రలో మీకు ఎక్కడ కూడా హింస గాని ద్వేషం గాని కనిపించదు. इसमें कोई गिरता है, धक्का लगता है, गिरता है, एकदम सबके सब लोग उसे उठा लेते हैं, मदद करते हैं. ఈ యాత్రలో ఎవరైనా ఎక్కడైనా తట్టుకొని కింద పడితే పక్కనున్నటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి వారిని లేపి వారికి సహకరించే ప్రయత్నం చేయడం మన అందరం కూడా చూస్తుంటాం. यही सच्चा हिंदुस्तान है. ఇదే నిజమైన భారతదేశం. तो इसके लिए मैं दिल से आपका धन्यवाद करना चाहता हूं. దీనికోసం నేను హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. आमतौर से सुबह जब व्यक्ति उठता है, चलता है, तो थकान नहीं होती. ఉదయం ఎవరైనా లేచిన తర్వాత నడుస్తున్నప్పుడు ఎక్కువగా శ్రమ పడము. 6-8 घंटे चलने के बाद व्यक्ति थक जाता है. 6-7 గంటలు నడిచిన తర్వాత నీరసం వస్తుంది.
यहाँ यात्रा में 7 घंटे के बाद कोई थकान नहीं होती। ఇక్కడ ఈ యాత్రలో మాత్రం 7 గంటలు నడిచిన తర్వాత కూడా ఎవరిలో కూడా ఆ అలసట అనేది కనపడట్లేదు. 7 घंटे चलने के बाद लगता है कि अभी शुरुआत की है। 7 గంటలు నడిచిన తర్వాత కూడా ఈ యాత్రలో నడుస్తున్నటువంటి వాళ్ళకు అరే ఇప్పుడే ప్రారంభించామా అన్నట్టుగా అనిపిస్తుంది. इसका कारण है, దీనికి ఒక కారణం ఉన్నది. मैंने पहले सोचा, बात समझ नहीं आ रही थी ये कैसे हो रहा है। నేను మొదట ఆలోచన చేస్తే ఎందుకు ఇట్లా అవుతుంది అనేది నాకు కూడా అర్థం కాలేదు. कैसे हो सकता है कि पूरे दिन थकान ही नहीं होती। అట్లెట్లా రోజు మొత్తం నడిస్తే కూడా మనకెందుకు శ్రమ అనిపించట్లేదు, మనం ఎందుకు నీరసం అవ్వట్లేదు అనేది 25 किलोमीटर चलने के बाद थकान नहीं हो रही। 15 కిలోమీటర్లు నడిచినాక కూడా 25 కిలోమీటర్లు నడిచినా కూడా ఏమాత్రం కూడా నీరసం అనిపించట్లేదు. फिर बात मुझे समझ आई। తర్వాత నాకు అర్థమైనది, मैं आपकी शक्ति के साथ चल रहा हूं। నేను మీ అందరి శక్తి ద్వారా నడుస్తున్నాను. आपकी मदद से चल रहा हूं। మీ అందరి మద్దతుతోటి నేను నడుస్తున్నాను. आपके प्यार से चल रहा हूं। మీ అందరూ చూపిస్తున్నటువంటి ప్రేమతోటి నేను నడుస్తున్నాను. इसीलिए यात्रा आसान है। అందుకే ఈ యాత్ర చాలా సులభంగా అవుతున్నది. और ये यात्रा अब कश्मीर में जाके खत्म होगी, रुकेगी। ఈ యాత్ర ఇప్పుడు ఎక్కడ కూడా ఆగేది లేదు, కాశ్మీర్లో ఆగుతుంది ఈ యాత్ర. फिर से आप सबका दिल से धन्यवाद करना चाहता हूं। నేను మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోదలుచుకున్నాను. और आपको याद दिलाना चाहता हूं कि बीजेपी और टीआरएस एक साथ काम करते हैं, एक साथ तेलंगाना और हिंदुस्तान के लोगों का फायदा उठाते हैं। ఇక్కడ భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ రెండు కూడా కలిసి పనిచేస్తున్నాయి. రెండు కూడా భారతదేశంలో కలిసి పనిచేస్తూ ప్రజలని మోసం చేస్తున్నాయి. चुनाव के समय ये ड्रामा करते हैं, मगर ये दोनों एक साथ हैं। ఎన్నికలప్పుడు వీళ్ళిద్దరు కూడా డ్రామాలు చేస్తారు, కానీ వాస్తవానికి వీళ్ళిద్దరు కూడా ఒక్కటే. और कांग्रेस पार्टी गरीबों के साथ, कमजोर लोगों के साथ, छोटे व्यापारियों के साथ, किसान और मजदूर के साथ। కానీ కాంగ్రెస్ పార్టీ పేదలతోటి, రైతులతోటి, కార్మికులతోటి ఉండే పార్టీ. आप सबका बहुत बहुत धन्यवाद, नमस्कार, जय हिंद। మీ అందరు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, కృతజ్ఞతలు, జై హింద్. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు, సోనియమ్మ చేసిన మేలు, స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ, గట్టి పిడుగై అడుగులు వేశాడు. అసలాట